మీ పేరు చెప్పండి సార్. నా పేరు రావు చంద్రశేఖర్ అండి. మాది పెనుమాక ఇందిరానగర్. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర యొక్క చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవంతులు గల లీడర్ అండి. కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన గ్రాంట్స్ కానీ ఫండ్స్ కానీ తీసుకొస్తారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పరిపాలిస్తారు. ఇందులో ఎలాంటి డౌటు లేదు. రాష్ట్రం సుభిక్షంగా ఉండిద్ది. ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే మనకు అన్ని అప్పులు చేసి ప్రజలకు పంచారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఆర్థిక శాస్త్రం ప్రకారం ఏంటంటే సంపదను సృష్టించాలి. ఆ సంపదను సృష్టించే క్యాలిబర్ ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అంటే ఆయన చూసి పెట్టుబడులు ఎన్ని వస్తాయని చెప్పి అనుకున్నారా? తప్పకుండా వస్తాయండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సపోర్టింగ్గా ఉంది. కేంద్రం నుంచి అన్ని నిధులు వస్తాయి. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండిద్ది. ఇక అప్పులు అనేది ఉండవని మేము నమ్ముతున్నాం. అంటే చూసారండి, ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు అందరితో ఈరోజు అదే మీటింగ్ ఏర్పాటు చేశారు. పొద్దుట నుంచి ఇప్పటివరకు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే రాష్ట్రం యొక్క అప్పుల మీద ఆస్తుల మీద ఏంటన్న దాని మీద ఒక సమీక్ష అయితే నిర్వహిస్తున్నారండి. అట్లాగే ఐఐటి చెన్నై వాళ్ళతో కూడా రాజధానిలో యొక్క నిర్మాణాల గురించి కూడా వాళ్ళు ఒక పరిశీలన చేస్తున్నారు. ఎంతవరకు ఏంటి పాసిబిలిటీ అన్నది. కంపల్సరీగా రాష్ట్రం అయితే మాత్రం మనం ఒక మంచి పరిపాలన చూడబోతున్నాం అండి 5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు? కేంద్రం నుంచి 15,000 కోట్లు రావడం అన్నది చాలా మంచి శుభపరిణామం అండి. దీనివల్ల కంపల్సరీగా అమరావతి అన్నది ఒక 29 గ్రామాలు కాదండి, ఒక రాష్ట్రానికి రాజధాని, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని. కంపల్సరీగా దీని పక్కన ఉన్న చుట్టూ జిల్లాలు కానీ మన రాష్ట్రం కానీ ఇక్కడికి వచ్చే కంపెనీలు బేస్ చేసుకొని మనం మొత్తం డెవలప్మెంట్ అనేది అవుతుంది. పక్కన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మనం చూసే పోయిన వారంలో ఇక్కడ మొత్తం రాక్షస రాజ్యం నడుస్తుందని చెప్పేసి అంటారు అన్నమాట. అంత ఫేక్ అండి. వాళ్ళదే రాక్షస రాజ్యం. నిజంగా ఇప్పుడు వచ్చిందే నిజమైన పరిపాలన. అంటే ప్రజలందరూ ఒక ఛాన్స్ అని చెప్పేసి ఆయన చూశారంటారా? కన్ఫామ్గా అయితే సార్ అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అయితే ఓట్లే లేదండి. రాజశేఖర్ రెడ్డి గారిని చూసి ఓట్లేసారు. రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని. అదైతే జరగలేదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫెయిల్, 100% ఫెయిల్. ఇప్పుడు రాష్ట్రం యొక్క సంక్షేమం అభివృద్ధి రెండు చంద్రబాబు నాయుడు చేయగలని భావిస్తున్నారు మీరు? కంపల్సరీగా చేస్తారు సార్. మనకు 2 కళ్ళు ఉండట్టే సంక్షేమాన్ని డెవలప్మెంట్ని కంపల్సరీగా చేస్తారు. ఆ క్యాలిబర్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే.